రాయచోటి ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 23,75,00,000తో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నా తరపున మన నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ఎన్నికల హామీగా మరో 2 హామీలు ఇచ్చాం. దానిలో భాగంగానే శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్లు వస్తే 25,000 ఎకరాలకు నీళ్లు అందించే భాగ్యం దక్కుతుంది. కాబట్టి వచ్చే 2 నెలల్లోనే శ్రీనివాసపురం రిజర్వాయర్కు 2 ప్యాకేజీలకు అయ్యే 294 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది. టెండర్కి పిలిచేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే నా ఎన్నికల హామీ భాగంగా రాయచోటి మున్సిపాలిటీకి ఏ విధంగా నీళ్లు వస్తాయో వెలిగిల్లు నుంచి, అదే విధంగా 6 మండలాలు ఏవైతే ఉన్నాయో రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలకు కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు 2,200 అయింది. దాంట్లో మన రాయచోటికి 300 కోట్లు కేటాయించేదానికి కూడా ముఖ్యమంత్రి గారు టెండర్కి పిలిచారు. టెండర్ కూడా అయిపోయిందని తెలియజేసుకునేదానికి చాలా సంతోషంగా ఉంది. ఈ 3 కార్యక్రమాలు పూర్తయితే వైద్య పరంగా, సాగునీటి పరంగా, అలాగే త్రాగునీటి పరంగా ఓ మంచి అడుగని నేను తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన రాయచోటి ప్రజలకు, అలాగే ముఖ్యమంత్రి గారికి, మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ